బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మళ్ళీ రంగంలోకి దిగుతూ ఉంది సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ. అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైందంటూ చెప్పుకొచ్చాడు అభిజిత్ దీప్కే. ఇది ముగింపు కాదు, ఇది ఆరంభం అని చెప్పి ఎక్స్లో వీడియో పోస్ట్ చేశాడు అభిజిత్ దీప్కే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ నిరసన ఆగలేదు అంటూ చెప్పుకొచ్చాడు. అసలైన ప్రయాణం ఇప్పుడే మొదలైందంటూ చెప్పుకొచ్చాడు. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ ఎపిసోడ్పై 37 రోజుల పాటు ఆందోళన జరిగింది. జంతర్ మంతర్ దగ్గర నిరసనలో పాల్గొన్నారు చాలామంది. అయితే దేశవ్యాప్తంగా సపోర్ట్గా నిలిచిన ప్రతి ఒక్కరితో భావోద్వేగాలను పంచుకున్నాడు అభిజిత్. 37 రోజులు తన జీవితంలో అత్యంత కఠినమైనవి అంటూ చెప్పుకొచ్చాడు అభిజిత్ దీప్కే. తమను విమర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అంటూ ఉన్నాడు. మీ విమర్శలే మాతో మరింత మెరుగ్గా పనిచేయించాయి అంటూ చెప్పుకొచ్చాడు అభిజిత్ దీప్కే. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ అభిజిత్ దీప్కే ఏమన్నాడో ముందుగా చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. Hello everyone, good morning. It feels really good. आज फाइनली कहा जाकर आराम से सो पाया हूँ और बेडरूम में उठ पाया हूँ विदाउट थिंकिंग कि आगे क्या करना है या आज शाम तक क्या होगा क्या नहीं होगा. कोई पैनिक नहीं है. और जो पिछले 37 डेज में झेला, इट वॉज रियली डिफिकल्ट. इट वॉज नॉट ईजी, not just for me but for all of our team, and most of all I would like to thank each and every supporter of the Cockroach Janata Party spread across India. जिन जिन लोगों ने हमें सपोर्ट किया, हम पर भरोसा दिखाया, who loved us when everybody was doubting us, I really want to thank you all from bottom of my heart. आप लोगों के सपोर्ट के बिना ये नहीं हो पाता. आई रियली वांट टू अपोलोजाइज. मैं कल जितने भी लोग रुके हुए थे जंतर मंतर पर, उनसे मिल नहीं पाया, उनको थैंक यू नहीं कह पाया, बिकॉज यू नो मुझे टाइफाइड हो रखा है एंड बुखार काफ़ी ज़्यादा आ गया था. लाइक टेम्परेचर मुझे 101 टेम्परेचर आ गया था, इसलिए आई टू कम होम. सो वही है, आई जस्ट वांट टू थैंक यू ऑल. और जितने भी लोग जंतर मंतर पर बने रहे फॉर 37 डेज, I want to thank each and every one of you, and I want to tell you that I really appreciate what you did for this country, and I really love you all. Without you guys, we wouldn't have been able to achieve this. Salute to you all, यार, salute to you all. और जिन लोगों ने हम पर डाउट किया, हमें क्रिटिसाइज करा या हमसे सवाल किए कि आप लोग सीरियस नहीं हो, आप लोग प्रोटेस्ट करना नहीं जानते हो, I want to thank them as well. अगर आप लोग हमें क्रिटिसाइज नहीं करते, अगर आप लोग हमसे सवाल नहीं करते, तो हमें शायद से इम्प्रूव करने का मौका नहीं मिलता. इट्स बिकॉज ऑफ योर क्रिटिसिज्म, इट्स बिकॉज ऑफ योर लेजिटिमेट क्वेश्चंस वी वर एबल टू इम्प्रूव अवर सेल्फ, एंड आई थिंक दैट्स व्हाई वी वर एबल टू डिलीवर एज वेल. सो दैट्स ऑल आई वांट टू से. थैंक यू टू ईच एंड एवरी वन ऑफ यू, and love you all. And as I said, and as I've been saying since day one, that this is just a beginning. The Cockroach Janata Party has a long way to go, and for sure we will go a long way. This is just a beginning. Jai Hind. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఇది అభిజిత్ దీప్కే చెప్పుకొచ్చింది. ఆ శామ్ తక్ క్యా హోగా క్యా నహీ హోగా, ఈరోజు సాయంత్రకాలం ఏమవుతుంది ఏమవ్వకపోవచ్చు అనేది చెప్పి ప్రతిరోజు ఉండేది ఉదయం లేచిన తర్వాత. ఈరోజు ఉదయం లేచిన తర్వాత నాకు అటువంటి భావన లేదు. ప్రస్తుతం ప్రశాంతంగా లేచాను. కాస్త నేను అంటే ప్రతిరోజు ఉండే భయం, ప్రతిరోజు ఉండే ఆందోళన కాకుండా ఈరోజు కాస్త ప్రశాంతంగా నిద్ర లేచాను అని చెప్పుకొచ్చి తన ఫీలింగ్స్ని షేర్ చేసుకున్నాడు. ఇంకా అంటున్నాడు, ఫర్ ఆల్ ఈ ఇష్యూకి సంబంధించినంత ఫైట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతూనే, ఫర్ ఆల్ థ్యాంక్ యూ టు ఆర్ టీమ్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ ద సపోర్ట్. ఎవ్రీబడీ సపోర్టెడ్ అస్. ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్గా నిలిచారు అండ్ మాకు స్ఫూర్తిగా నిలిచారు. అండ్ దాంతోపాటు విమర్శించిన వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకొచ్చాడు అభిజిత్ దీప్కే. మీ విమర్శలే మాకు ఇంకా మనోస్థైర్యాన్ని పెంచాయి, ధైర్యాన్ని పెంచాయి, మాలో చేయాలనే కసిని పెంచాయి. మీ విమర్శలే మాలో మరింత కసిని పెంచి ముందుకు తీసుకెళ్ళాయి అని చెప్పుకొచ్చాడు. దిస్ ఈజ్ జస్ట్ అ బిగినింగ్. ఇది ఆరంభం మాత్రమే, ఈ ప్రయాణం ఆరంభం మాత్రమే.
ఇంకా ప్రయాణం ముందు ఉందంటూ చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా మేము గళమెత్తుతామంటూ చెప్పుకొస్తుంది కాక్రోచ్ జనతా పార్టీ. సో ప్రస్తుతం ఢిల్లీ నుంచి ప్రారంభమైంది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా నీట్లో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా, నీట్లో జరిగిన నీట్ పేపర్ లీక్కి వ్యతిరేకంగా జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఆ 37 రోజులు, దాదాపు నెల రోజులకు పైగా జరిగిన ఆందోళన ఒక్కసారిగా 20వ తారీఖున ఉధృత రూపం దాల్చింది, ఉగ్ర రూపం దాల్చింది. ఏకంగా దాడులు, ప్రతిదాడులతో జంతర్ మంతర్ కాస్త ఒక్క మాటలో చెప్పంటే యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఒక పక్క పోలీసులు, ఇంకో పక్క యువత, జన్జీ ఒకవైపు, పోలీసులు ఇంకొక వైపు. ఒక పక్క రాళ్ళు రువ్వుతూ ఉన్నారు, ఒక పక్క లాఠీ చార్జులు జరుగుతూ ఉన్నాయి. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి మళ్ళీ పొలిటికల్ టర్న్ తీసుకుంది. అక్కడి నుంచి పొలిటికల్ టర్న్ తీసుకోవడం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెళ్ళడం, ఎస్పీ నుంచి కీలక నేతలు అక్కడికి వెళ్ళడం, దాంతోపాటు ఉద్ధవ్ ఠాక్రే వెళ్ళడం, రాహుల్ గాంధీ వెళ్ళడం, వీళ్ళందరి మద్దతుతో ఇటు దేశవ్యాప్తంగా మరింత ఉధృతమైంది ఈ ఆందోళన. సో ప్రస్తుతం ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ప్రయాణించాల్సి ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కేవలం ఇది జస్ట్ ఒక అడుగు మాత్రమే అంటూ కూడా అభిజిత్ దీప్కి చెప్పుకొచ్చాడు. మీరేమనుకుంటున్నారు? ఈ ఆరంభం ఎటువైపు వెళ్ళబోతూ ఉంది? ఇది కేవలం కొన్ని విమర్శలు వినిపిస్తున్న సందర్భంలో, ఇది కేవలం ఇక్కడికి మాత్రమే పరిమితం అని చెప్పి విమర్శలు వినిపిస్తున్న సందర్భంలో ఇటు కౌంటర్ ఇచ్చింది సీజేపీ. ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని చెప్పి ఇది సీజేపీ చెప్పుకొచ్చిన మాట. మీరేమనుకుంటున్నారు? ఏం జరిగే అవకాశం ఉంది? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. I'm Dheeraj, a doctor, a photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be. I'm Dheeraj, a doctor, a photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be. అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.